సార్ ఇమ్మడి రవి నిర్దోషి అని చెప్పి వీడియోస్‌కి థంబ్‌నెయిల్స్ పెట్టి బయట చాలా వీడియోస్ వస్తున్నాయి. హ్మ్. అంటే పైరసీ చేయడం నేరమా? కాదా? అనేది క్వెషన్. ఏం లేదు. ఇప్పుడు ఇది ఎందుకొచ్చిందంటే, నిన్న అడిషనల్ సిపి శ్రీనివాస్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. ఆ కస్టడీ అయిపోయింది. 5 రోజులు కస్టడీ అయిపోయింది. మళ్ళీ కస్టడీ అయిపోయింది కాబట్టి, పురోగతి ఏంటనేది ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. ఆయన చెప్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇప్పటి వరకు అందరూ ఏమనుకుంటున్నారు, ఈ ఇమ్మడి రవియే పైరసీ చేసి, ఆ పైరసీని ఐబొమ్మ ద్వారా రిలీజ్ చేసి ప్రేక్షకులకు అందిస్తున్నాడని చెప్పేసి ఒక టాపిక్ రన్ అయింది. బట్ ఆయన సిపి శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే, ఈయన స్వతహాగా పైరసీ చేయలేదు. హ్మ్. ఈయన ఎక్కడి నుంచి పైరసీ చేయలేదు. ఎక్కడి నుంచి దొంగతనం చేయలేదు. ఆయన ఏం చేశాడు, ఇప్పుడు పైరసీ సైట్స్ ఉన్నాయి కదా! వేరే సైట్స్. హ్మ్. ఇప్పుడు మూవీ రూల్స్ గాని, తమిళ్ ఎన్‌బి అని చెప్పేసి అవి కొన్ని పైరసీ సైట్స్ నుంచి ఆ కంటెంట్ పర్చేజ్ చేసేవాడట. హుహు. ఆ పర్చేజ్ చేసే క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ కోసం కొంత టెక్నాలజీ వాడి హెచ్‌డి క్వాలిటీలో కన్వర్ట్ చేసి, దాన్ని ఐబొమ్మలో రిలీజ్ చేసి, ఆ ఐబొమ్మ ద్వారా ప్రేక్షకులకు అందిస్తున్నాడని చెప్పేసి ఆయన సిపి గారు చెప్పినటువంటి హ్మ్. ప్రెస్ మీట్ సారాంశం. ఓకే. అయితే దీంట్లో ఏం జరిగిందంటే, ఆయనకి ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన పర్చేజ్ చేయడానికి ఆయనకి ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్‌కమ్ సోర్స్ ఏందని చెప్పేసి ఒక ఇది డౌట్. హ్మ్. దానికి కూడా ఒక సమాధానం ఏందంటే, ఈ హెచ్‌డి క్వాలిటీ ప్రింట్‌లు ఏదైతే ఉన్నాయో, వాటిని సైట్‌లో పెట్టేసి, ఆ సైట్‌ల ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్లస్ గేమింగ్ యాప్స్ ఏవి ఉన్నాయో, వాటి యాడ్స్ అడ్వర్టైజ్‌మెంట్‌లు ఎక్కువగా దానిపైన వేసేవాళ్ళట. హుహు. వాటికేంది నాన్ స్కిప్ అడ్వర్టైజ్‌మెంట్‌లనమాట. ఆహా! ఓకే. స్కిప్ చేయడానికి వీలు లేని విధంగా అడ్వర్టైజ్‌మెంట్‌లు ఆ సినిమా పైన పడేవి కొన్ని. హ్మ్. సినిమా ఓపెన్ అవ్వడానికి ముందు గాని, రన్నింగ్‌లో మిడిల్ ఆఫ్ ది మూవీ గాని, ఇలా నాన్ స్కిప్పబుల్ అడ్వర్టైజ్‌మెంట్‌లు పడేవి. వాటి మీద క్లిక్ చేస్తే అది వినియోగదారుడు ఎవరైతే వినియోగదారుడు అనొచ్చా? లేకపోతే అదే పైరసీ హ్మ్. సంబంధించి అది సినిమా చూసే ఎవరైనా సరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ గేమింగ్ యాప్‌లకి గాని, లేకపోతే బెట్టింగ్ యాప్‌లకి గాని ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యేది. దానిపైన యాక్సెప్ట్స్ అన్న ఈ రూల్స్ అన్నీ వస్తున్నాయి. హ్మ్. అవన్నీ గూడా చేయటం వల్ల అవి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందని చెప్పి ఒక అభివాదం. దాని ద్వారా ఆయన ఇప్పటికి చాలా కోట్లు సంపాదించాడని చెప్పేసి ఒక అభివాదం. పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఒక 20,00,00,000 వరకు ప్రస్తుతం అతని దగ్గర ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. హ్మ్. అది గాకుండా ఇది ఇతను ఒక్కడే చేసేవాడట. ఇది గూడా వెబ్‌సైట్ డిజైను వాళ్ళ ఫ్రెండ్ ఒకతను చేసాడట. హ్మ్. వెబ్‌సైట్ డిజైన్ చేసింది వేరు. ఈయన వెబ్‌సైట్‌కి సంబంధించి ఆపరేషన్స్ ఏందంటే ఆహ్, హ్మ్, డైరెక్ట్ కాకుండా దాన్నేమంటారు డైవర్షన్ లింకులు. హ్మ్. డైవర్షన్ లింకులకి ఈయన స్క్రిప్టింగ్ కోడింగ్ రాసేవాడంట. ఓకే. ఇది ఈ క్లిక్ చేస్తే అది వేరే దగ్గరికి డైవర్షన్ అయిపోయేది. హుహు. డైవర్షన్ లింకులకి కోడింగ్ రాసే వ్యక్తి ఇమద్ రవి. ఓకే. ఓకే. ఇది ఎక్కడి నుంచొచ్చింది? అతను చెప్తుంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ వైఫ్ ఏదైతే ఉందో వైఫ్ దగ్గర నుంచి వాళ్ళ మదర్ దగ్గర నుంచి "నువ్వు ఎన్ని సంపాదించలేవు, లేకపోతే నీ దగ్గర మనీ లేదు." ఇట్లాంటి మాటల ద్వారా కసితో హ్మ్. ఈయన సంపాదించాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే. మరి అది ఎంతవరకు నిర్ధారణ ఉందా లేదనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. హ్మ్. ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి గాని, వాళ్ళ వైఫ్‌ని ఇంటరాగేట్ చేయటం గాని ఇవేమీ చేయలేదట. పోలీస్ వాళ్ళకి సంబంధించి, వాళ్ళ వైఫ్‌కి సంబంధించి వీళ్ళు ఎలాంటి ఇంటరాగేషన్ చేయలేదట. ఓకే. సో, ఈ సీపీ గారు చెప్పినటువంటి మాటలేదైతే ఉందో అతను డైరెక్ట్‌గా పైరసీ చేయలేదు. బట్ హ్మ్. పైరసీ సైట్‌ల నుంచి ఆ ప్రొడక్ట్ కొన్నాడు. కొని ఇతను వ్యాపారం ఇతను చేసాడు అన్న లెవెల్‌లో మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అతను పైరసీ డైరెక్ట్‌గా చేయలేదు గదా! ఇతను తప్పు చేయలేదని మాట్లాడుతున్నారు. హ్మ్. బట్ ఒక పైరేటెడ్ కంటెంట్ అంటేనే ఒక థెఫ్ట్ చేయబడినటువంటి కంటెంట్ అది. దాన్ని రీసేల్ చేసుకోవటమైనా, లేకపోతే దాన్ని వినియోగించి అతను డబ్బులు సంపాదించడమైనా ఏదైనా కొంత క్రైమ్ కిందకే వస్తది. బట్ ఇతనేందంటే సిటిజన్‌షిప్ మన ఇండియన్ సిటిజన్‌షిప్ కాకుండా కరేబియన్ దీవులకు సంబంధించిన సిటిజన్‌షిప్ ఉందట. హుహు. దీనికి సంబంధించి ఇంటరాగేషన్ చేయాలన్నా ఏదన్నా విదేశీయుడు తప్పు చేస్తే, ఇక్కడ తప్పు చేస్తే కరెక్ట్‌గా అతనికి పనిషబుల్ చట్టాలున్నాయని చెప్తున్నారు. హ్మ్. అతను ఇక్కడ తప్పు చేయలేదు. ఆయన ఆపరేషన్స్ మొత్తం కూడా కరేబియన్ దీవుల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ మిస్టేక్ జరిగింది. అక్కడ తప్పు జరిగింది. హ్మ్. శిక్షలు కూడా అక్కడే పడాలి. బట్ మనకున్న దౌత్య సంబంధాల మేరకు దీనికి కొంత వెసులుబాటు తీసుకొని పనిష్మెంట్ అయ్యే విధంగా మాట్లాడుతున్నాం అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. బెయిల్‌కి సంబంధించిన వాదనలు కూడా ఈరోజు కోర్టులో జరుగుతున్నాయి. ఓకే. కోర్టు ఏ పరిగణ కొన్ని అదే మనం ఇందాల మాట్లాడాం కదా! డైరెక్ట్‌గా తప్పు చేయలేదు. ఇండైరెక్ట్‌గా హ్మ్. తప్పుని ఎంకరేజ్ చేశాడు. ఇట్లాంటి చట్టాలు ఏదైనా ఉంటే గనక ఒకవేళ బెయిల్ వచ్చినా వచ్చే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు అడ్వకేట్స్. ఓకే. లాకి సంబంధించిన వ నిపుణులు మాట్లాడుతున్న మాటలనమాట. సో, ఆయన డైరెక్ట్‌గా తప్పు చేయలేదని వీళ్ళు మాట్లాడుతున్నారు.
డైరెక్ట్గా తప్పు చేసినా ఇండైరెక్ట్గా తప్పు చేసినా తప్పు తప్పేగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ ఏదైతే ఈ మిస్టేక్ జరిగిందో, ఏదైతే నష్టం వాటిల్లిందో పెద్ద మొత్తంలో ఐబొమ్మ నుంచి మాకు నష్టం వాటిల్లిందని ఇండస్ట్రీ క్లెయిమ్ చేస్తుంది. హ్మ్. దీంతో పాటు మూవీ రూల్స్ అయినా, ఈ కంటెంట్ సప్లై చేసిన మూవీ రీల్స్ అయినా, ఏదైనా మిగతా తమిళ్ ఎన్‌బీ అయినా ఇట్లాంటి సైట్లు కొన్ని పేర్లు చెప్పారు. వాటి పరిస్థితి ఏంటని ఇండస్ట్రీ నుంచి మాట్లాడుతున్నటువంటి అభిప్రాయాలు. ఏదైతే కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్ ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. క్యూబు, యూఎఫ్ఓ దగ్గర నుంచి వెళ్తుందేమో అని డౌట్లు ఎక్స్‌ప్రెస్ చేశారు. హ్మ్. బట్ అక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి లొసుగులు లేవు అనేది ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ జరిగింది. బయట నుంచి కంటెంట్ వెళ్తుంది. ఆ కంటెంట్‌ని ఈయన పర్చేజ్ చేసి ఈయన రీసేల్ చేసుకుంటున్నాడు. ఓకే. సో, ఇది ఎంటైర్ ప్రాసెస్‌లో ప్రస్తుతానికున్న సమాచారం. ఆ హ్మ్. సిపి శ్రీనివాస్ గారు ఏదైతే చెప్పారో, ఆ ప్రెస్ మీట్‌ని బట్టి వస్తున్నటువంటి సమాచారం. దీన్ని బట్టి ఇంగా ఇమేజ్ రవి తప్పు చేయలేదు. నిర్దోషి. మళ్ళీ ఆయనకు త్వరలో బెయిల్ వస్తుంది. ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. హ్మ్. ఏదేమైనప్పటికీ సినిమా సెంట్రిక్‌గా జరిగినటువంటి ఈ క్రైమ్ ఏదైతే ఉందో, అది ప్రూవ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రూవ్ అయ్యి ఎలాంటి శిక్షలు పడతాయి? ఒకవేళ ఫ్యూచర్‌లో ఎలాంటి క్రైమ్ చేయడానికి వేరే వాళ్ళు పాల్పడకుండా ఎలాంటి కఠిన శిక్షలు పడతాయనేది వేచి చేయాల్సిన సందర్భం అయితే ఉంది. ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా ఏదైతే పైరట్‌కి అట్రాక్ట్ అవుతున్నారో జనాలు, ఆ హ్మ్. అట్రాక్షన్‌ని డిటాచ్ చేసే విధంగా ఇటు నుంచి కూడా చర్యలు ఉంటే బావుంటదనేది నా అభిప్రాయం.